పెద్దలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణన్న గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి గౌరవ బుర్రకుంట వెంకటేష్ నేత గారికి, నేతకాని మహా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారికి, మహిళా అధ్యక్షురాలు సర్పే సోంబాయి గారికి, మరియు గాయకులు దర్వేలన్న కానీ మిగతా సోదరులందరికీ జైభీం తెలియజేసుకుంటూ, అనేక సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమం గౌరవ మందకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ యుద్ధంలో గతంలో మేము కూడా ఒకరికొకరు మరి ఎదురుగా వర్గీకరణ ఉద్యమంలో అమర నిరాహారదీక్ష చేసి, మరి నేను ఉస్మానియా హాస్పిటల్లో, అన్నగారు గాంధీ హాస్పిటల్లో అమర నిరాహారదీక్ష చేశాం. కానీ ఈరోజు మేము చేసినటువంటి ఆ నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో, ఉద్యమాలు ఏమైతే ఉన్నాయో, సామాజిక ఉద్యమాలు కానీ ఇదే ప్రెస్ క్లబ్లో అనేక ఉద్యమాలు మరి కృష్ణన్న మేము కలిసి చేసినటువంటి సందర్భాలు తెలుసు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే సుప్రీంకోర్టు తీర్పు మొన్న వెలువడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడిచిందని అంటే తీర్పుకు వ్యతిరేకంగానే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసిందని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనేకటువంటి ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలలో మాది ఉపకులం కాదు, మాది నేతకాని అనేది ఒక కులం. కాబట్టి మీరు చూస్తున్నారు 3వ గ్రూప్లో సి కేటగిరీలో దాంట్లో ఉన్నటువంటి 26 ఉపకులాలలో మా నేతకాని కూడా దాంట్లో చేర్చడం జరిగింది. మేమే 10 లక్షలు ఉంటే 17 లక్షలు ఉంటే మాదిగా మాల తర్వాత నేతకానీలు కాదు, 10 లక్షలు మేముంటే 10 లక్షలు తీసేస్తే 17 లక్షలలో 7 లక్షలు ఉంటారు వాళ్ళ మాలలు. మాకంటే తక్కువనే కదా మాలలు, మా జనాభా కంటే తక్కువనే కదా ఆ సెన్సెస్ ప్రకారం చూస్తే. కానీ అన్యాయం జరిగింది కాబట్టి అది ప్రభుత్వానికి కూడా తెలుసు. గౌరవ పెద్దల సమక్షంలో నేను ఈ సందర్భంగా, వేదిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక వారం గడువు ఇస్తున్నా. ముఖ్యమంత్రి గారు మా నేతకాని సమాజాన్ని గుర్తించి జనాభా దమాష ప్రకారం ఒక వారం లోపల మాకు ప్రత్యేకమైనటువంటి కేటగిరీ కేటాయించి మాకు రిజర్వేషన్ కేటాయిస్తావా, లేకపోతే వారం తర్వాత ఏ క్షణమైనా నీ గాంధీ భవన్ తగలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది చూసుకో, ఇది షమీమ్ అఖ్తర్ గారికి కూడా నేను ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నీ నివేదిక తప్పుడు, ఎవరికి అమ్ముడుపోయావో తెలియదు కానీ నీ మీద కూడా హైకోర్టులో కాదు సుప్రీంకోర్టులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చావో నీ మీద కూడా న్యాయ పోరాటానికి మేము సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు కూడా హెచ్చరిక చేస్తున్నా. కాబట్టి పెద్దలంతా మాకు తెలుసు ఇలా 1,33,000 అంటున్నారు. 1,33,000 నేతకానీలు, మా 10 లక్షలు మీకు కనబడలేదా? ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చారు మీ కాంగ్రెస్ పార్టీ మా అన్నగారికి, చెన్నూరు నుంచి ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. రాజకీయ రిజర్వేషన్ ఒక వర్గం తొక్కివేస్తుంది కాబట్టి ఉన్నత వర్గం మనీ మాఫియా మీడియా నీ చేతిలో ఉండొచ్చు గౌరవ వివేక్ గారు, కానీ నీకు కూడా రాజకీయ పతనం తప్పదు మా చేతుల్లో. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైతే అనుగవేస్తావో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం ప్రకారం మేము తప్పకుండా రాజ్యాంగ ప్రకారం నడుస్తాం, మీకు పతనం తప్పది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే వివరిస్తున్నా, మా నేతకాని కులానికి అన్యాయం జరిగింది కాబట్టి వారం రోజులు ఈ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నా. వారం తర్వాత ఇక చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వా నేనా తేల్చుకున్నాడే. కాబట్టి మాకు న్యాయం చేస్తావా లేదా? ఈ సందర్భంగా పెద్దలు గౌరవ కృష్ణన్న గారు మొన్న కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడి మా నేతకాని సమాజం గురించి పెద్దలు వెంకటేష్ అన్నతోని కలిసి మాట్లాడిన తర్వాత ఈ రోజు భ్రమల పడింది. నువ్వు భ్రమల పడడం కాదు, మాకు డైరెక్ట్ నీ వివరణ కావాలి. బస్ వారం లోపల ఇస్తావా, లేకుంటే చూసుకుందామని. ధన్యవాదాలు.